హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి మ్యాజిక్ పిన్ నుంచి అనమాట. సో మ్యాజిక్ పిన్ నుంచి వచ్చేసి మనకి 200 రూపీస్ది అమెజాన్ గిఫ్ట్ వాచర్ వస్తుందన్నమాట. దాంట్లో మీరు 200 రూపీస్ వర్త్ ఫ్రీ షాపింగ్ అనేది చేయొచ్చు. సో ఆఫర్ చెప్పే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్, ఆఫర్స్, అమెజాన్ క్విజ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా పెడుతుంటాను అనమాట. ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ జాయిన్ అయిపోయి లూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆఫర్లోకి వెళ్తే మ్యాజిక్ పిన్ యాప్ ఓపెన్ చేయం. యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ గెట్ వాచర్స్ ఫర్ ఫ్రీ ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మీకు 100% సేవ్ అయ్యే మీకు వాచర్స్ వస్తాయన్నమాట. సో మీ దగ్గర కాయిన్స్ అనేది ఉండాలంట. మినిమం మీ దగ్గర ఇక్కడ ఎన్ని రూపీస్ వాచర్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ అనేది ఉండాలన్నమాట మీ దగ్గర. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 200 రూపీస్ది అమెజాన్ షాపింగ్ వాచర్ ఉంది, 250 రూపీస్ది పీవీఆర్ ఈ గిఫ్ట్ కార్డ్ ఉంది, 500 రూపీస్ది బాటా ఈ గిఫ్ట్ వాచర్ ఉంది, 500 రూపీస్ది లైఫ్ స్టైల్ ఈ గిఫ్ట్ వాచర్ ఉంది, 500 రూపీస్ది రిలయన్స్ ట్రెండ్ ఈ గిఫ్ట్ వాచర్ ఉంది. సో ఇవన్నిట్లో ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకొని మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఒక్క అకౌంట్లో ఒక్కసారి మీరు రిడీమ్ చేసుకోవచ్చు అనమాట ఈ వాచర్ వచ్చేసి ఫ్రీగా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను 200 రూపీస్ది అమెజాన్ షాపింగ్ వాచర్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను ఈ అకౌంట్ నుంచి. సో మీ దగ్గర ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయి అన్ని నంబర్స్ నుంచి లాగిన్ చేసి గిఫ్ట్ వాచెస్ అనేది క్లెయిమ్ చేసుకొని మీరు అమెజాన్లో ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నేను 200 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వాచెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. గెట్ ఇట్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే యాడ్ టు కార్డ్ అయిపోతుంది అనమాట. యాడ్ టు కార్డ్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నా దగ్గర కాయిన్స్ 1000 ఉన్నాయి కదా, అందులోకి 200 రూపీస్ కానీ కట్ అయిపోయి ఈ 200 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వాచర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ బై అని ఉంది కదా, బై మీద క్లిక్ చేయం. బై మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు పర్చేజ్ అనేది అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి కింద పిన్ కోడ్ ఉంది కదా, ఈ పిన్ నెంబర్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని అమెజాన్ యాప్ ఓపెన్ చేయండి. అమెజాన్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు హోమ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు హోమ్ ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది కదా, అమెజాన్ పే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అమెజాన్ పే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన వెంటనే స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ గిఫ్ట్ కార్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆ పిన్ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేసేసి యాడ్ టు బ్యాలెన్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ టు బ్యాలెన్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్యాలెన్స్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. చూసుకున్నట్టయితే యాడెడ్ షాపింగ్ వాచర్ ఆఫ్ అమెజాన్ వాచెస్ అని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 200 రూపీస్ అనేది యాడ్ అయిపోయింది. సో మీరు షాపింగ్ చేసేటప్పుడు ఈ 200 రూపీస్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ 200 రూపీస్ ఎప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు అని చూపిస్తాను చూడండి. సో ఇక్కడ హౌ టు యూజ్ ఉంది కదా, ఇక్కడ amazon.in వాచెస్ అనేది దీనికి వెళ్ళిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే అమెజాన్ షాపింగ్ వాచర్ 200 రూపీస్ బ్యాలెన్స్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక ఎలా రిడీమ్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎలిజిబుల్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో దాంట్లోనే ఇంకా చూసుకున్నట్టయితే ఎలిజిబుల్ కేటగిరీస్ ఉంది కదా, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియన్స్, హోమ్ అండ్ కిచెన్, హెల్త్, పర్సనల్ కేర్, అమెజాన్ ఫ్యాషన్, టాయ్స్ అండ్ హోమ్ అమెజాన్ ఫ్రెష్, అమెజాన్ డివైసెస్, బేబీ టాయ్స్, బేబీ ప్రోడక్ట్స్ అండ్ టాయ్స్, బ్యూటీ, ఈ కేటగిరీస్లో మీరు అనేది ఈ 200 రూపీస్ అనేది ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నా అమెజాన్ పే యాప్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక మెన్స్ది చైన్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యాడ్ టు కార్ట్ చేశాను అనమాట చైన్ అనేది. ఈ చైన్ అనేది ప్రొసీడ్ టు బై ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు బై మీద క్లిక్ చేసిన వెంటనే డెలివరీ అడ్రస్ ఇచ్చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పేమెంట్ సెక్షన్లో మనకి పేమెంట్ మెథడ్లో యూస్ 200 రూపీస్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ వాచెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు 200 రూపీస్ అనేది ఆఫ్ అయిపోయి మీకు రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మీరు కట్టాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రిమైనింగ్ బ్యాలెన్స్ నాకు 299 ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేసి నాకు 200 రూపీస్ అందులో యూజ్ అయితే నాకు 99 రూపీస్ అనేది కట్టాల్సి వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆఫర్ వచ్చి మంచి యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్.